వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు, ఏదో జాతరలా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ వీళ్ళని చూస్తుంటే అలా అనిపించడం లేదే. అందరూ నీ మీద కోపంగా ఉన్నారు. ఎందుకుండరు? ఎన్నో సంవత్సరాలుగా వారి నుంచి దూరంగా ఉన్నావు. ఈ సింహాసనంతో పాటు అందరి మనసుల్లో చోటు సంపాదించాల్సిన బాధ్యత నీదే. ఇది నువ్వు నిర్వర్తించాలి. మీ ఆశీర్వాదం నాతో ఉన్నంత వరకు అన్ని బాధ్యతల్ని నేను కాదనకుండా నెరవేరుస్తానత్తయ్య. నీ నుంచి నేను కోరుకున్నదిది. నిజంగానే మహారాణి ఇలాగే ఉంటారా? నాన్న కథలో చెప్పినట్టుగానే అనిపిస్తున్నారు. సరే పద. సింహాసనం వద్ద నువ్వు కొన్ని ఫొటోస్ తీసుకోవాలి. పట్టాభిషేకం ఆహ్వాన పత్రికకి కావాల్సి ఉంటుంది. సరే అత్తయ్య. పద. కూర్చో. నాకంటే ముందు నా గొప్ప పూర్వీకులు ఇక్కడ ఉన్నారు. నన్ను ఆశీర్వదించండి. ఈ సింహాసనం మీద కూర్చొని మీ పేరుని, ప్రతిష్టని ఎప్పటికీ నేను కాపాడాలి అని. ప్రేమ, ధైర్యం, వాగ్దానం ఈ మూడింటిని నా ప్రాణంగా భావిస్తాను. ఆవిక్ బన్నా, నువ్వు రా. నిన్ను కూడా ఫోటో తీయాలి. రా. శైనవి, పవిత్ర, మీరు కూడా రండి. లేదంటే మేమే ఒంటరిగా ఉండిపోతాం. మొదలు పెట్టండి. చాలు చాలు చాలు. ఇప్పటికే చాలా ఫొటోస్ తీశారు. ఇంకా చాలా పనులున్నాయి. మీరు వెళ్ళండి. నేను ఇప్పుడే వస్తాను. ఆగండి. ఫొటోస్ చూపించండి. ఇదిగో ఇది, ఇంకా ఇవన్నీ అన్నిటినీ డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఏ ఫొటోస్ అయితే మిగిలాయో అవి మాత్రమే పత్రికలకు పంపండి. అర్థమైందా? కుటుంబం ఫోటోలో ఆ శైనవి అస్సలు ఉండకూడదు. ఈ రూమ్ లో ఉన్న రాణి ఎంత అందంగా ఉంటుందో అదే విధంగా ఈ రూమ్ కూడా అందంగా ఉండాలి. అలాగే మహారాణి. నా సింహాసనాన్ని నా నుంచి లాక్కున్నారు, కానీ ఈ రూమ్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. మోహిని, గది సిద్ధం చేశావు కదా? తాళం కప్ప చాలా గట్టిగా ఉంది, రావటం లేదు. తలుపు ఎలా తెరుచుకుంటుంది? దీని తాళం చెవి ఇందులో లేదు. కావాలంటే మేము వేరే రూమ్లోకి వెళ్ళి ఉంటాం. వీల్లేదు. రాజుగారి స్థానాన్ని ఎవరు లాక్కోలేరు. ఇది నీకు అర్థం కాదులే. త్వరగా తాళం చెవిని వెతకండి. సరే, అందరూ జరగండి. యాక్సిడెంట్ అవుతుంది, తప్పుకోండి. మనం గాడిదనే నడుపుతున్నాం, గుర్రాన్ని కాదు. ఆగు శైనవి, ఆగు. ఎందుకు ఇలా అరుస్తూ పరిగెడుతున్నావు? అమ్మ, నువ్వే చూస్తున్నావు కదా, వాడు చేసే అల్లరికి అరిచి అరిచి నాకు గొంతు పట్టేస్తోంది. నేను ఆ తాళం ఇంకెక్కడైనా ఉన్నాయేమో వెతుకొస్తానా? అరే, జాగ్రత్త జాగ్రత్త మోహిని.
వంట మనుషుల దగ్గరికి వెళ్ళి ఈరోజు ఖచ్చితంగా బాదుషా చేయాలని చెప్పు. మా అవిక్ బన్నాకి చాలా ఇష్టం. సరే. థ్యాంక్ యూ నానమ్మ. కేసరి జిలేబీలు చెప్పేయండి. అది నా కూతురి ఫేవరెట్ తెలుసా? ఈ రోజు నేను రాణినైపోతాననుకున్నాను, కానీ వీళ్ళందరూ చెప్పి చేసే పని మనిషినైపోయాను. మీలాగా జిలేబీ ఎవ్వరూ చేయలేరు అవును, నాన్న. నిజమే. మీరు బిర్యానీ చేసేటప్పుడు కేసరిని జిలేబీని ఖచ్చితంగా చేస్తారు కదా. Right. అన్ని చాలా టేస్టీగా ఉంటాయి. సరిగ్గా చెప్పావు. ఇలా చూడు శక్తి, నువ్వు తమ్ముడిని తీసుకువెళ్లి బంగ్లా అంతా చూపించు. తాళం దొరకగానే నేను పిలుస్తాను. అదేలా మేము కూడా మీకు సాయం చేస్తాం తాళాలు వెతకడానికి. దీని వల్లే మా అక్కని స్కూల్లో డిటెక్టివ్ రాణి అని అంటారు. ఆ, సరే తాళాలు చూడటానికి ఎలా ఉంటాయి? మహారాణి మొహలా వెలిగిపోతుంది. ఆ తాళానికి వెనకాల ఒక నెమలి ఈక కూడా ఉంటుంది. సరే అవి ఇప్పుడు మనం ట్రెజర్ హంట్ ఆడదాం. నువ్వు అటువైపు వెతుకు, నేను ఇక్కడ వెతుకుతా. అలాగే అక్క. చూసి జాగ్రత్తగా ఉండండి. దొరికింది. తాళం దొరికిందా? ఎక్కడా? తాళాలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఆవిడ గాజుల్లో నెమలి పెంచే లాంటిదని చూశాను.